నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కడప నగరం మరియాపురంలో వెలసిన లూర్థర్ మాత తిరునాళ్ల మహోత్సవాలు ఈ నెల 10, 11 తేదీల్లో వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆ విచారణ గురువు ఈరి మరియన్న తెలిపారు. శనివారం ఆయన స్థానిక పాత చర్చ్ వద్ద ఉన్న లూర్ధుమాత స్వరూపం వద్ద ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో విచారణ సహాయ గురువు సుధాకర్, తిరునాళ్ల కమిటీ ప్రెసిడెంట్ జె రాయప్ప, వైస్ ప్రెసిడెంట్ బి బాలశౌరి, సెక్రటరీ ప్రదీప్, జాయింట్ సెక్రటరీ యాన్నం ఆనంద్, ట్రెజరర్ కల్లూరి ప్రసాద్, ఎండి అల్ఫోన్స్, వారధి జోసెఫ్, అల్లూరి జోజప్ప, దేవరాజు తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, కడప మేత్రాశ్రమలో లూర్దుమాత తిరునాళ్ల మహోత్సవము దాదాపు కొన్ని ఏండ్ల తరబడి ఈ మరియాపురం నగరంలో జరుగుతూ ఉంది. 1935 సంవత్సరం ఫాదర్ కంబ్లిష్ గారు స్థాపించినటువంటి ఈ విచారణ లూర్దుమాత పేరుతో ఒక చిన్న గుహ కట్టారు ఆ రోజుల్లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ తిరునాళ్లను కొనసాగిస్తూ ఉన్నారు. ఈ తిరునాళ్లకు కొన్ని వేల మంది, దాదాపు 20,000 మంది అన్ని జిల్లాల నుంచి, కడప జిల్లా కాదు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి భక్తులు, మరియ తల్లి మీద ప్రేమ ఉన్నటువంటి భక్తులంతా ఇక్కడికి విచ్చేసి రావటం, ఈ యొక్క నవదిన జపాలలో 9 రోజులు ప్రత్యేకమైనటువంటి పూజా బలి ప్రార్థనలు మేము జరిపిస్తాము. ఆ యొక్క ప్రార్థనలో పాల్గొనటం. 10వ తేదీ మరి కడప పట్టణంలో డాన్ బోస్కో ఐటీఐ సెంటర్ నుండి మరియ తల్లి యొక్క స్వరూపాన్ని ఊరేగింపుగా కడప పురవీధుల గుండా బ్యాండ్ మేళాలతో అంగరంగ వైభవంతో ఆమెను ఇతరులకు సాక్ష్యమిస్తూ దైవ తల్లి, దేవుణ్ణి తన యొక్క గర్భాన మోసినటువంటి తల్లి అని అందరికి కూడా తెలియజేస్తూ ఆ తల్లిని ఊరేగింపుగా మా మరియాపురం ఈ యొక్క క్యాంపస్కు తీసుకురావడం జరుగుతుంది. ఆ యొక్క ఆ ఊరేగింపులో కూడా చాలామంది పాల్గొంటారు. మరి ఆ రాత్రంతా కూడా జాగరణ జరుపుతుంది. స్వస్థత ప్రార్థనలు, సాంస్కృతిక కార్యక్రమములు జరుగుతాయి. మరుసటి దినాన ఫిబ్రవరి 11వ తేదీన పండుగ పూజ మహాఘనత వహించిన మోస్ట్ రెవరెండ్ డాక్టర్ గాలిబాలి తండ్రి గారు, కడప మేత్రానులు, పూజ్య గురువులు, మఠకన్యలు, విశ్వాసులు 10-15 వేల మందితో ఈ సమిష్టి దివ్య పూజాబలిని, పండుగ పూజ మాకు నెరవేర్చడం జరుగుతూ ఉంది. ఆ పండుగకు అందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, పాల్గొనండి, ప్రార్థించండి, దైవ ఆశీస్సులు పొందండి. మరియ తల్లిని ఎవరైతే గౌరవిస్తున్నారో ఆ తల్లి అద్భుతాలను చేస్తూ ఉంది. ఈ తిరునాళ్లలో ఎంతోమంది వ్యాధిగ్రస్తులు నయమైనటువంటి వారు ఉన్నారు. ఎంతోమంది మనశ్శాంతిని పొందినటువంటి వాళ్ళు ఉంటున్నారు. ఎంతోమంది వ్యాధి బాధ నుండి నయము అయి మరి మాకు ఆ తల్లి మేలు చేసింది అన్నటువంటి సాక్షులు భక్తులు ఎంతోమంది ఉంటూ ఉన్నారు. ప్రభునందు ప్రియ సహోదరులారా, మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నాం, మిమ్మందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క నవదిన జపాలలో రేపటి నుండి ఫిబ్రవరి 2వ తేదీ సాయంకాలము, ఆదివారము సాయంకాలము 5:30 గంటలకు సింహపూరి పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ఎండి ప్రకాశం గారు ఈ యొక్క నవదిన జపాలను ప్రారంభిస్తారు. పతాక ఆవిష్కరణతో, విశ్వాసుల మధ్య సంగీత నృత్యాలతో మరియ తల్లి యొక్క తిరునాళ్ల వేడుకలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. సహృదయంతో మేమందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మిమ్మందరినీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. రండి, మరి తల్లి ఆశీస్సులు పొందండి. ప్రభు మీ అందరినీ కూడా ఈ మా యొక్క ప్రేక్షకులకు ఈ న్యూస్ ఛానల్స్ ఎవరైతే గమనిస్తూ ఉన్నారో, ఎవరైతే
చూస్తూ ఉన్నారో వారందరినీ కూడా మనసారా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, పాల్గొనండి, మరియ తల్లి దీవెనలు పొందండి. మరి 11వ తేదీన అందరినీ అలంకరించేటువంటి విధంగా, అందరికీ సంతోషాన్ని ఆనందాన్ని పంచే విధంగా భజన కోలాటాలు 2 గంటలకు ప్రారంభిస్తాము. ఆ తర్వాత 3 గంటల నుంచి వాలీబాల్ పోటీలు, మరి పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. ఆ తదుపరి బండలాగుట, మన రాయలసీమకి బండలాగటం అంటే ఒక ప్రత్యేక ధనాన్ని సంతరించుకుంటూ ఉంది. బండను లాగేటువంటి ఆ ఎద్దులను చూడాలని, ఆ యొక్క క్రీడను తిలకించాలని కడప పట్టణమే తరలి వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను కల్లారా చూశాను. దాదాపు 30-40 ఏళ్ల మించి ఈ తిరునాళ్ళకు ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. ఇక్కడ విచారణ గురువులుగా మరి నా ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగటము నేనెంతో గర్వంగా, ఆనందంగా, సంతోషంగా మరి గర్విస్తూ ఈ వేడుకలకు స్వాగతం పలుకుతూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా రావాలని, వీటిలో పాల్గొనాలని మరి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. అలాగే రాత్రి సమయమున 10 గంటలకు సాంఘిక నాటకం అన్నటువంటి డ్రామా నాటకం మా మరియాపురం యువత పెద్దలు ఈ యొక్క నాటకాన్ని ప్రదర్శించబోతూ ఉన్నారు. సమాజ విలువలను గురించి, సమాజంలో మనం ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే మరి దైవ సాన్నిధ్యానికి మనము పాత్రలం అవుతామన్నటువంటి విలువతో కూడినటువంటి సాంఘిక నాటకాన్ని ప్రదర్శించబోతూ ఉన్నారు.